మనము ఎలా అయితే నిత్య జీవితంలో మనం మనుషులుగా ఉన్నాము. మన కళ్ళతోటి అదేంటి సెల్ ఫోన్ లేపేసే పవర్స్ వచ్చాయా? లేవు గదా! కళ్ళతో చూసి చేతులతో టచ్ చేయకుండా ఏదన్నా కుర్చీని జరిపే పవర్ ఉందా? లేదుగా. మన మనుషులకి ఎవరికీ లేదు గదా! ఎక్కడో ఒక చోట ఉండొచ్చు హిమాలయాలో గొప్ప ఋషి వాళ్ళకుండొచ్చు. కానీ మామూలు మనుషులకి ఎలా అయితే ఉండవో అలాంటి దెయ్యాలు, భూతాలు వీటికి కూడా అంత పవర్స్ ఏమి ఉండవు. అంత తొందరగా ఉండవు. చాలా రేర్. చాలా రేర్. ఎక్కడో చోట ఉన్నాయంటే అది ఎదుటివాడి బ్యాడ్ కర్మ కూడా బాగా ఎక్కువుంది. వీడికి కూడా బాగా ఇబ్బంది పెట్టంటే అక్కడ మాత్రం అది కొంచెం పవర్ వస్తుందన్నమాట. ఎందుకంటే అది బ్యాలెన్స్ చేయడానికి అంతే. అంటే కర్మ సిద్ధాంతం అంతా మంచి జరగడానికి అది జరుగుతుంది. ధర్మం అనేది అంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ వరల్డ్‌లో అసలెందుకు ఈ దయ్యాలు, ఎందుకు పెట్టారంటే, ఈ భగవంతుని సృష్టిలో అంతా రైటే. ఓకే. అంతా కూడా ఒక పద్ధతి లెక్క ప్రకారమే జరుగుతుంది కాబట్టి, మనం వి నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఓకే. కర్మ ఉన్నవాడిని ఇబ్బంది పెట్టగలుగుతాయి వాడికి. లేకపోతే ఎంత పవర్‌ఫుల్ చెప్పాను కదా! బ్రహ్మాదులొచ్చినా గాని బ్యాడ్ కర్మ లేని వాడిని టచ్ చేయడానికి అవకాశం లేదు. బ్యాడ్ కర్మ అంటే ఏం లేదు. ఒకవేళ బ్యాడ్ కర్మ ఉన్నా గాని మీరు పాజిటివ్‌గా నేను పవర్‌ఫుల్‌గా నన్నెవరు టచ్ చేయలేరు అన్న స్ట్రాంగ్ దృఢ నిశ్చయంతోటి ఎవరు టచ్ చేయలేరు మళ్ళీ.